మన చిత్రసీమ రంగంలో ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ ఉన్నాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో ఆర్టిస్టులని అకస్మాత్తుగా కోల్పోతూ ఉన్నాము అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. బుల్లితెర రంగంలోకి ఓ యంగ్ యాక్టర్ గా అడుగుపెట్టి నటుడిగా రాణిస్తున్న ఓ యంగ్ యాక్టర్ అకస్మాత్తుగా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై తన 23 వయసులోనే కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బుల్లితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఇంతకీ ఆ యంగ్ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక ఆ యంగ్ నటుడు ఎవరో కాదండి, అమన్ జైస్వాల్. మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి హిందీలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో యంగ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఇతడు నటించిన టీవీ సీరియల్స్ విషయంలోకి వెళ్తే పుణ్యశ్లోక అహల్యాబాయి, ఉదర్యాన్, ధరతి పుత్ర నందిని వంటి సీరియల్స్ తో బుల్లితెర రంగంలో యంగ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. అలాంటి అమన్ జైస్వాల్ వయసు కేవలం 23 ఏళ్లు. ఇక ఇతడు తన కెరియర్లో నటుడిగా రాణిస్తూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోస్ లో కూడా పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతో మంది ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి అమన్ జైస్వాల్ అనుకోకుండా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవడం జరుగుతుంది. బైక్ పైన ప్రయాణిస్తున్న అమన్ జైస్వాల్ ని వెనకగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు. పక్కనే ఉన్న వాళ్ళు అతన్ని హాస్పిటల్ కి తరలించగా ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే కన్ను మూయడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త బుల్లితెర ఇండస్ట్రీని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోంది. విషయం తెలిసిన వెంటనే అతడితో కలిసి నటించిన ఆర్టిస్టులు మరియు పలువురు బుల్లితెర ప్రముఖులు హుటాహుట్టిన హాస్పిటల్ కి తరలి వెళ్లి అతడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బుల్లితెర ఇండస్ట్రీలోకి ఓ యంగ్ యాక్టర్ గా అడుగుపెట్టి కెరియర్ లో దూసుకెళ్తున్న అమన్ జైస్వాల్ 23 వయసులోనే కన్నుమూయడం నిజంగా దురదృష్టం. మరి ఇంతటి విషాదం నుండి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ యంగ్ యాక్టర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.